కూడా పార్టీని ప్రజలను అంటే జూబ్లీస్ సంబంధించేసి 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే జూబ్లీస్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా 50% మించి పోలింగ్ పర్సెంటేజ్ నమోదు అవ్వట్లేదు కాబట్టి ఉన్న 50% మంది ఓట్లేసేందుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీన్ని ఆలోచించాలంటూ కూడా ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తున్న పరిస్థితి ఉంది. మరొకవైపు మైనార్టీలు అంటే 1,13,000 మంది మైనార్టీలు ఉన్నారు కాబట్టి మైనార్టీల ఓట్లు చాలా కీలకంగా ఉంటాయి. మైనార్టీల కోసం బీఆర్ఎస్ హయాంలో ఏం చేశామనేది చాలా కీలకంగా చెప్తున్నారు. మైనార్టీలకు సంబంధించి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చాము మహమూద్ అలీకి. అదేవిధంగా మైనార్టీల సంక్షేమానికి సంబంధించేసి షాదీ ముబారక్ కానీ అదేవిధంగా కేటీఆర్ కిట్ కానీ ఇలా ప్రతి అంశాన్ని కూడా మేము ఇచ్చాము. అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చాక మైనార్టీలకు ఒక్క మంత్రి అయినా ఇచ్చారా? మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నాం మైనార్టీలకు ఏం చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ ని పై ప్రెజర్ తీసుకొస్తే అజారుద్దీన్కి ఎన్నికల సందర్భంగా అజారుద్దీన్ అంటే ఎమ్మెల్యే టికెట్ పనికిరాని అజారుద్దీన్ తీసుకొచ్చేసి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చారు. ఇది ఎంతవరకు సబబు అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. అంటే ఇవన్నీ అంశాలు కూడా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి. ప్రతిదాన్ని కూడా క్వశ్చన్ చేస్తూ ప్రజల్లోకి ఆలోచించేలాగా బీఆర్ఎస్ పార్టీ పక్కా ప్రణాళికతో ప్రచారం సాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రచార కార్యక్రమం మరికొద్దిసేపట్లో ముగుస్తున్న నేపథ్యంలో పంపకాలకు సంబంధించి పెద్ద ఎత్తున అడావుడైతే కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా పంపకాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. 2 రోజులుగా పంపకాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఓటర్లు ఎటువైపు అంటే 11వ తేదీన ఓటర్లు ఎటువైపు ఉంటారు అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి అన్ని అంటే ఇటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా కొంత ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓటర్లు ఎటువైపు ఉన్నారనేది ఎవరికి అంటే నేతలకు కూడా వాళ్ళ నాడి దొరకకుండా ఉందని చెప్పుకోవచ్చు. సైలెంట్ ఓటింగ్ అనేది ఉంది. అది ఎటువైపు పడుతుంది అనేది చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రధాన పార్టీలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ 3 పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధాన పోటీ మాత్రం ఇటు కాంగ్రెస్ కి అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య ఉంటుంది కాబట్టి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది చాలా కీలకంగా ఉంది. అందుకోసం అని చెప్పేసి 11వ తారీఖు జరగబోయే ఎన్నికల కోసం పెద్ద ఎత్తున పోలింగ్ పర్సంటేజ్ పెంచడం కోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పక్కా ప్రణాళికలు అమలు చేస్తుంది. ఎక్కువ శాతం మంది వచ్చి ఓటు వేసేలాగా పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు కానీ అదేవిధంగా పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ కు సంబంధించిన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరితో కూడా రేపు ఒక కీలక సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళు అలాగే రామ్ నరేష్ ఇప్పటి వరకు ఈ అంటే మీ అంచనా ప్రకారం ఈ ఫలితాలు జూబ్లీ హిల్స్ ఫలితాలు ఏ దిశ వైపు ఉంటాయి అనుకుంటున్నారు మీరు? జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించేసి ఓటర్ నాడి అనేది ఎవరికీ దొరకట్లేదు. ఇప్పటివరకు అయితే కొన్ని ఏదైతే సర్వేలు ఏదైతే నిర్వహించారో ఆ సర్వేల్లో బీఆర్ఎస్కి అనుకూలంగా అయితే కొన్ని సర్వేలు ఇచ్చాయి, మరికొన్ని కాంగ్రెస్ పార్టీకి అయితే ఇచ్చాయి. కానీ ఓటర్ నాడిని పట్టడంలో మాత్రం ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఎవరికి వాళ్ళు మేము గెలుస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి 11వ తారీఖు పోలింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుందనేది చాలా కీలకంగా ఉంటుంది. ఆ పోలింగ్ పర్సంటేజ్ని బట్టి ఎవరు గెలుస్తారనేది తెలుస్తుంది. అయితే ప్రజలు మాత్రం కొంత సైలెంట్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో మాత్రం ఈ పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పి ఒక ఇండికేషన్ అనేది వచ్చేది. కానీ ఈసారి మాత్రం జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ప్రజలు నాడి పట్టడం ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పొచ్చు. కాకపోతే నెక్ అండ్ నెక్ ఫైట్ ఉంటుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అని చెప్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ మాత్రం తాము గెలుస్తాము, మెజార్టీ ఎంత అనేది తేలాల్సి ఉంది అంటూ కూడా ఫస్ట్ నుంచి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే 11వ తేదీన పోలింగ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకుని ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలుస్తారని తేల్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. గత నెల రోజులుగా రసవత్తరంగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 6 గంటలతో తెరపడనుంది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 11న పోలింగ్, 14న ఫలితాలు విడుదల కానున్నాయి. కాగా ప్రస్తుతం బాల్ జూబ్లీహిల్స్ ఓటరు కోర్టులో ఉంది. ఎవరికి ఓటు వేయాలనే విషయంపై చర్చ మొదలైంది.
గతంలో బీఆర్ఎస్ పనితీరును ప్రస్తుత కాంగ్రెస్ పనితీరులను విశ్లేషించుకుంటూ గత ఎన్నికల్లో తాము ఎవరికి ఓటు వేశామనే దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వల్లి ఎన్నికల ప్రచార ఘట్టం ముగియనుంది. మరో 2 గంటల్లో నాయకుల మైకులు మూగబోయున్నాయి. ఎన్నికల ప్రచార రథాలు కూడా తిరిగి తమ పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నాయి. ఇప్పటి వరకు గత కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచార హోరుతో వేడెక్కినటువంటి జూబ్లీహిల్స్ ప్రాంతము, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి గల్లీ, ప్రతి కాలనీ, ప్రతి బస్తీ ఇంకొక 2 గంటల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. అయితే నెక్స్ట్ అంటే దీనికి సంబంధించినటువంటి ప్రచార ఘట్టం ముగిసిన తర్వాత పంపకాల ఘట్టం కూడా ప్రారంభం కానున్నది. ఇప్పటికే పంపకాల ఘట్టం కూడా ప్రారంభించినట్టు కొంత సమాచారం ఉంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఓటర్ల దగ్గరికి స్లిప్పులు, అదేవిధంగా డబ్బులు తీసుకుపోయి తమకు ఓటేయమని లాస్ట్కు అంటే ఈ చివరి దశను కూడా వాళ్ళు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్ని ప్రాంతాలలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలు సైతం ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్ల దగ్గరికి పోయి ఓట్లు కొనుగోలే పరిస్థితి కనబడుతూ ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి కూడా చివరి ప్రయత్నంగా అన్ని ప్రాంతాల్లో, అన్ని డివిజన్లలో ఎన్నికల ప్రచారం మాత్రం మరో 2 గంటల వరకు ఉధృతంగా కొనసాగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇటు మధురానగర్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ర్యాలీ, అదేవిధంగా బీఆర్ఎస్ ర్యాలీ, తమకు ఓటు వేయమని పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తున్నారు. ఒకవైపు మహిళలతో కూడినటువంటి ర్యాలీ బయలుదేరి ఇటు మధురానగరు, సిద్ధార్థ నగరు, ఇటు వెంగళరావునగర్ కాలనీలో పెద్ద ఎత్తున, ఇటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. చివరికి 2 గంటలు కూడా తమ నినాదాన్ని, తమ అభ్యర్థనను వినిపిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ర్యాలీలతో కూడా దద్దరిల్లిపోతుందని చెప్పవచ్చు. మొత్తంగా జూబ్లీహిల్స్ మరో 2 గంటల పాటు నాయకుల హోరుతో ప్రచారంతో ముందుకు సాగనుంది. అయితే కొద్ది క్షణాల్లో జరుగుతున్నటువంటి ఈ ప్రచార హోరును తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. గత 15-20 రోజుల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎవరికి వారే తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాదయాత్రలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు నిర్వహించి తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నిరంతరం పనిచేశారని చెప్పవచ్చు. అయితే మరో 2 గంటలు, 5 గంటల లోపు మాత్రమే ఈ ప్రచార సమయం ఉండడంతో మరో అంటే ఇక అవకాశం లేకపోవడంతో ఇప్పటికి కూడా పెద్ద నాయకులు తమ ప్రచార హోరును సాగిస్తున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా తాము చేసినటువంటి అభివృద్ధిని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు, మంత్రులు పూర్తిగా ప్రజల్లోకి వెళ్లి తమను అభ్యర్థిని నవీన్ గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రధానంగా గత 2 సంవత్సరాల్లో చేసినటువంటి కాంగ్రెస్ చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, ఇలాంటి అంశాలను కాంగ్రెస్ నేతలు ప్రజల వద్దకు తీసుకుపోతా ఉంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, వాటిని ప్రజల్లోకి తీసుకుపోవడమే కాకుండా గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ఎండగడుతూ ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ ఇటు తమ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ సైతం కేంద్రంలో మోడీ సర్కారు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ఇక్కడ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, ఇలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి, లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలన్నటువంటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారు, 11వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో ఎవరి పక్షాన ప్రజలు ఓటు వేస్తారు అనేది అంతా నిశ్శబ్దంగా ఉంది. అదేవిధంగా ఈ ప్రచార హోరు పనిచేస్తుందా, సైలెంట్ గా ఉన్న ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారన్నటువంటి ఉత్కంఠ కూడా ఉంది. దాదాపుగా బస్తీలలో, అటు కాలనీలలో తిరిగినటువంటి నాయకులు వాళ్ళ ప్రచార హోరుకు ప్రజలను ప్రసన్నం చేసుకుంటారా, లేదా సైలెంట్ గా ఉన్న ఓటర్లు ఏ విధమైన తీర్పు ఇస్తారు, వాళ్ళ ఓటును ఏ విధంగా వినియోగించుకుంటారు. దాదాపుగా ఎప్పుడు కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కావచ్చు, తర్వాత సాధారణ ఎన్నికల్లో కావచ్చు, ఎప్పుడు కానీ జరిగినటువంటి ఈ ఎన్నికల్లో దాదాపు 50% ఎప్పుడు దాటలేదు. అయితే ఈ ఉప ఎన్నికలు కాబట్టి దాదాపుగా
65 దాకా 60 దాకా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను బూత్ల వరకు తరలించే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే బూత్ కన్వీనర్లు, దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు వాళ్ళందరూ ఓటర్ల దగ్గర స్లిప్లు పంచడమే కాకుండా డబ్బులు కూడా పంచుతున్నటువంటి సమాచారం మనకుంది. ప్రధానంగా 5 గంటల్లోపు ఇక్కడ ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్లాలన్నటువంటి ఆదేశాలు కూడా ఇటు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్లవలసినటువంటి ఆంక్షలు కూడా ఉండడం వల్ల ఇప్పటికే చాలా మంది ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారని చెప్పొచ్చు. అదే విధంగా మిగతా ఆంక్షలు కూడా అంటే 5 గంటల తర్వాత ఎవరు కానీ ప్రచారం చేయకూడదు, ప్రచారం చేస్తే వాళ్ళ మీద ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. వాళ్ళు అలాగే జూబ్లీహిల్స్ ఎన్నికలపై సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకంగా చెప్తుంది కదా, మనం ఏ సర్వేని నమ్మొచ్చు అని అంటారు ఈ ఎన్నికల విషయంలో? వల్లి అంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సర్వేలతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా మీడియా సంస్థలు రకరకాల సర్వేలు చేశారు. అయితే ఒక్కొక్క సర్వే ఒక్కొక్క పార్టీ గెలుస్తుందని చెప్పారు. అయితే ఈ సర్వేలను వాళ్ళకు సంబంధించిన ఫలితాలను ఎవరు పరిగణలోకి తీసుకుంటున్నారు అనేది మనం చూసేది ఉంటే ఎవరికి సంబంధించినటువంటి సర్వే సంస్థ వాళ్ళకు అనుకూలంగా సర్వేలు చెప్తున్నాయన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ప్రధానంగా వాళ్ళు విశ్వసించడం కూడా లేదు. ఒక పార్టీకి చెందినటువంటి సర్వే సంస్థ తమ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది, ప్రజలు తమ పక్షాన ఉన్నారు, తమకు తీర్పు అనుకూలంగా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలకు